మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. చదివిన వాక్య భాగంలో ఈ మాట సాక్షాత్తు ప్రభు అపోస్తలుడైనటువంటి పౌలుకు చెప్తున్నాడు. ఎందుకు పౌలుకి ఈ విషయాన్ని చెప్తున్నాడు ప్రభు అంటే, పౌలు కలిగి ఉన్నటువంటి ఆ బలహీనతను బట్టి, తాను ఎదుర్కొంటున్నటువంటి ఒడిదుడుకులను బట్టి, తాను శక్తిహీనుడిగా బలహీనుడిగా ఎదిరించలేని వాడుగా అడుగు వేయలేని వాడుగా నిలబడినప్పుడు, తాను ఎవరినైతే ఆనుకొని ఉన్నాడో, ఎవరి కొరకైతే నిలబడి ఉన్నాడో, ఏ పని నిమిత్తం పిలువబడి ఉన్నాడో, ఆ పిలిచిన ప్రభువు వైపుకి తన కనులెత్తి తన స్వరమెత్తి ప్రార్థిస్తున్నాడు. ప్రభువా, నా శరీరంలో ఉన్నటువంటి బలహీనత నుంచి నాకు విడుదల దయచేయి, నా కళ్ళల్లో ఉన్నటువంటి రోగమును నుంచి నాకు విడుదల దయచేయని తాను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నప్పుడు, ఆ సమయంలో ఆ సందర్భంలో ప్రభువు సెలవిచ్చినటువంటి మాట ఈ మాట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. నీ కలిగినటువంటి బలహీనతను బట్టి, నీ కలిగిన దుఃఖాన్ని బట్టి, అవమానమును బట్టి, నిందలను బట్టి, ఉపద్రవను బట్టి, వస్త్రహీనతను బట్టి, కరువును బట్టి, ఖడ్గమును బట్టి దుఃఖిస్తూ విలపిస్తూ నిలిచిపోక, నీకు ఆ సమయంలో రెట్టింపు బలమును, రెట్టింపు శక్తిని, రెట్టింపు కృపను నేను ఇస్తున్నాను అన్న సంగతి నీవు జ్ఞప్తికి తెచ్చుకొని నీవు పని సాగించు, కొనసాగించు, నిలిచిపోకు అని అపోస్తలుడైనటువంటి పౌలుతో చెప్తున్నట్లుగానే ప్రభువు నేటి దినాన ఈ వాక్యం వింటున్న నీతోను మీతోను మనందరితో చెప్తున్నారు. బలహీనతలో మనము చేయలేనటువంటి క్రియలు ఎదుట, మనం జయించలేనటువంటి పరిస్థితుల ఎదుట, మన స్థాహతకు మించి, మన స్తోమతకు మించినటువంటి కార్యాల ఎదుట మనము నిలిచిపోక, మనకు శక్తికి మించినటువంటి ప్రయాస, శక్తికి మించినటువంటి పని, శక్తికి మించినటువంటి భారం, శక్తికి మించినటువంటి ప్రయాణము ఉన్నప్పుడు ఆయన మన బలహీనతలో ఆయన పరిపూర్ణమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహించి నడిపిస్తాడు అనేది వాస్తవం. కనుక ఈ మాటను పట్టుకొని మనము ముందుకు సాగిపోవాలి. ఇలా బలహీనతలో ఉన్నప్పుడు ఏలియా కూడా ఒక ప్రార్థన చేశాడు. ఆయన అంటాడు, ఇక నేను తాళలేను, ఇక నేను ఓర్చుకోలేను, ఇక నేను జీవించలేను, ఇంతవరకు చాలు, ఇక నేను ఆ భారాన్ని మోయలేను, ఆ బరువును మోయలేను, నా జీవితాన్ని ఇక్కడితో చాలించి నన్ను తీసుకెళ్లిపో అని తాను ప్రార్థిస్తున్నప్పుడు, ఆ సందర్భంలో దేవుడు అతనితో మాట్లాడినటువంటి మాట తన దూత ద్వారా, నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా ఉంది ఏలియా, నువ్వు జయించలేను, నేను వెళ్ళలేను, నేను బ్రతకలేను, నేను మోయలేను, నా వల్ల కాదు, నా శక్తికి మించింది, నా స్తోమతకు మించింది, సాహసానికి మించింది, నా స్థాయికి మించింది, నా ధైర్యానికి మించింది అని నువ్వు నిలిచిపోతున్నావు, కానీ నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది. అప్పుడు ఆ మాటను పట్టుకున్నటువంటి ఏలియా ధైర్యంగా ముందడుగు వేశాడు. 40 రాత్రింపగళ్ళు ఏమీ తినకుండా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. ఈ సందర్భంలో మనం ఒక ప్రశ్నను లేవనెత్తొచ్చు. ఎలాగంటే, ఏలియా ఆ దూతతో అనొచ్చు, అయ్యా నాకు శక్తి లేదన్న సంగతి నేను ముందు నుంచి ఒప్పుకుంటున్నా కదా, ఇంకా ఇప్పుడు శక్తి నాకు సరిపోవట్లేదు అంటే, ఇంకా శక్తికి మించిన పని ప్రయాణం ఉందని నీవు చెప్తున్నావే, నేను ఏ విధంగా చేయగలను అని ఒకవేళ ఏలియా అడిగే ఉండుంటాడు. ఆ సందర్భంలో ప్రభు ఇదే మాట సెలవిచ్చుంటాడు, ఏలియా నువ్వెప్పుడైతే బలహీనుడువో, ఎప్పుడైతే నేను చేయలేను అనుకుంటావో, ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటావో, నువ్వు గుర్తుపెట్టుకో, నేను నీతో ఉన్నాను, నీ శక్తికి మించిన ప్రయాణాన్ని నేను జరిగిస్తాను, నువ్వు చేయలేనటువంటి పనిని నేను జరిగిస్తాను, నువ్వు దాటలేని తీరాలను నేను దాటిస్తాను, నువ్వు ఎక్కలేని ఎత్తైన శిఖరాలను నేను ఎక్కిస్తాను అని ఏలియాకు వెన్ను తట్టి తన వెన్నంటుండి ఆయన నడిపించాడు. ఆ మరణమును రుచి చూడకుండానే ఏలియాని దేవుడు పరలోకానికి కొనుపోయాడు. అయితే నేటి దినాన ఈ బలహీనతల యందు, మన శక్తికి మించినటువంటి స్థితుల యందు, పరిస్థితుల యందు మనం ఆయన కృపను బట్టి, ఆయన శక్తిని బట్టి ధైర్యము తెచ్చుకోవాలి. మొట్టమొదటి విషయం, ఆయన చెప్పిన మాటను పట్టుకొని మనం నిలబడాలి, ముందుకు సాగాలి. మరియు ఆ కృపను బట్టి, ఆ శక్తిని బట్టి మనము చేయవలసినటువంటి 2 ప్రక్రియలు ఇక్కడ ఉన్నాయి. వాటిని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం, నేనెప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడను గనుక క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. అంటే మనకు కలిగినటువంటి బలహీనతను బట్టి, అది శారీరకంగా గాని, ఆత్మీయంగా గాని, అన్ని కోణాల్లో, ఏ కోణమైనా సరే వాటిని బట్టి మనం సంతోషించాలి. నీ వల్ల కాదు, నేను ముందే చెప్పాను కదా, నీ చేత కాదు, నేను ముందే చెప్పా కదా, ఇది నీ జ్ఞానానికి సరిపోయింది కదా, నీకు ముందే చెప్పాను కదా, ఇది నీవు అనుకున్నంత ఈజీ కాదు, సులువు కాదు అని నేను ముందే చెప్పాను కదా అని అంటూ ఉంటే జనులు, ఆ బలహీనతలో, ఆ నిందలలో, ఆ ఓటమి మధ్యలో మనము చేయవలసింది ఏంటంటే సంతోషించాలి. ఇలా చేస్తే ఇటువంటి రోగం వచ్చింది, ఇలా ఉపవాసం ఉంటే నీకు బలహీనత వస్తుంది, ఇట్లా నువ్వు ప్రార్థిస్తే నీకు నొప్పులు వస్తాయి, కాళ్ళు నొప్పులు వస్తాయి, ఇట్లా నువ్వు దేవుని కొరకు అడుగు వేస్తే నీ కుటుంబీకులు నీకు కులంలో నుంచి, నీ మతంలో నుంచి, నీ బంధుత్వం నుంచి నిన్ను వెలివేస్తారు, ఇటువంటి ఇబ్బందులు వస్తాయని ముందే చెప్పాను కదా, నీకు ఇలా చేస్తే నీకు నిందలు వస్తాయని ముందే చెప్పాను కదా అని అంటూ ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు మనము చేయవలసింది ఒకటే, సంతోషించాలి. ఆ సందర్భం
సందర్భంలో మన హృదయాన్ని ఆ మాటలు గుచ్చుకున్న ఆ సందర్భంలో మన గుండె జారినట్టు ఉన్న, మనసు మండిపోతూ ఉన్న, మనము చేయవలసింది ఒకటే, సంతోషించాలి. కారణం ఏంటంటే అక్కడ ఆ సందర్భంలో ఆ సమయంలో దేవుడు తన కృపను మన యందు సంపూర్ణంగా కుమ్మరిస్తున్నాడు, పరిపూర్ణతలోకి మనల్ని నడిపిస్తున్నాడు, కృపను సమృద్ధిగా ఇస్తున్నాడు. మరియు రెండో విషయాన్ని మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయము 30వ వచనం, అతిశయపడవలసి ఉంటే నేను నా బలహీనత విషయమైన సంగతులను గూర్చి అతిశయపడుదును. అవును, మనకు కలిగినటువంటి బలహీనతలను బట్టి, శ్రమలను బట్టి, నిందలను బట్టి, ఉపద్రవాలను బట్టి, అనారోగ్య స్థితిగతులను బట్టి, ఇబ్బందులను బట్టి, హింసలను బట్టి, వీటన్నిటిని బట్టి మనము చేయవలసింది అతిశయం. వాటిని బట్టి మనం అతిశయించాలి. కారణం ఏంటంటే అక్కడ నా బలహీనతను జనులు చూస్తున్నారు కానీ ఆ బలహీనతలో నా అంతరంగంలో నా ఆంతర్య పురుషుని యందు దేవుడు చూపుతున్నటువంటి ఉన్నతమైనటువంటి కృపను, ఆయన పరిపూర్ణ శక్తిని, ఆయన ఔదార్యమును నేను మట్టుకే చూడగలను. ఇది నాకు కలిగిన అతిశయం. అందుకే వాక్యం సెలవిస్తుంది, ప్రభు పేరట, ప్రభు నామంలో మనం రక్షణ పొందుకొని ఆయన ఆశీర్వాదాలు, దీవెనలు పొందుకోవడం మట్టుకేనా కాదు, ఆయన నామములో మనం శ్రమ పడుట కూడా మనకు అనుగ్రహించబడింది. కారణం ఏంటంటే ఆయన శక్తి పరిపూర్ణంగా, ఆయన కృప పరిపూర్ణంగా మనకు అనుగ్రహించబడుతుంది. బలహీనతలో మనకి బలాన్ని చేకూరుస్తుంది, గొప్ప నూతన ఉజ్జీవాన్ని, బలమును కలుగు చేస్తుంది. కనుక నేటి దినాన మనం గుర్తించవలసింది, మన బలహీనతల యందు మనం సంతోషించాలి, 2 అతిశయించాలి. సంతోషానికి అతిశయానికి ఒక చిన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలంటే, మనం ఏదైనా ఒక వస్తువును కొనుక్కున్నప్పుడు అది మనకు సంతోషాన్ని ఇస్తుంది, దాన్ని మనం దాచుకుంటాం, మనం వాడుకుంటాం. కానీ ఆ వస్తువు కొనుక్కొని వాడుకునే దగ్గర ఏ మనిషి ఆగిపోడు, నిలిచిపోడు. ఖచ్చితంగా ఆ యొక్క వస్తువును ఇతరులకు చూపిస్తాడు. ఇదిగో నేను ఒక వస్తువును తీసుకున్నాను, ఇదిగో నేను ఒక పదార్థాన్ని కొనుక్కున్నాను, ఇదిగో నేను ఒక గృహమును కొనుక్కున్నాను, ఇదిగో నేను ఒక వాహనాన్ని కొనుక్కున్నాను, ఇదిగో నేను ఒక ఉద్యోగాన్ని సంపాదించుకున్నాను, ఇదిగో నేను ఒక వ్యాపారాన్ని ప్రారంభించాను అని సంతోషాన్ని ఇతరులతో పంచుకుంటాడు. ఇది అతిశయంలో ఒక భాగం. తనకు కలిగిన దాన్ని బట్టి సంతోషం తనలో దాచుకోకుండా ఇతరులతో కూడా, ఇదిగో నాకు కలిగింది, మీ మట్టుకే మీరు కొనుక్కున్నారు అనుకుంటున్నారు, మీ మట్టుకే అది కలిగి ఉంది అనుకుంటున్నారు, కానీ నాకు కూడా అది కలిగి ఉంది అని వాటిని బట్టి మనం అతిశయించాలి. క్రైస్తవులుగా ఇతరులు బలహీనతలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, వాళ్ళు బంధించబడి ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు, నలిగిపోతున్నప్పుడు, ఆర్థిక స్థితిగతుల్లో, అప్పుల వేదనలో కుమిలిపోతూ ఉన్నప్పుడు, నిజమైనటువంటి క్రైస్తవులుగా వారి ఎదుట నిలబడినప్పుడు ఆ బలహీనతలను బట్టి మనం అతిశయించాలి. ఇదిగో నీకే బలహీనత వచ్చింది అనుకుంటున్నావు, నాకు కూడా అటువంటి బలహీనత వచ్చింది. నిన్నే వారు తిట్టారు అనుకుంటున్నావు, నిన్ను దుర్భాషలు ఆడారు అని అంటున్నావే, నన్ను కూడా దుర్భాషలు ఆడారు. నిన్నే వ్యతిరేకించారు, నిన్నే తిరస్కరించారని అనుకుంటున్నావే, నన్ను కూడా తిరస్కరించారు, నన్ను కూడా వ్యతిరేకించారు. నీవే జయించలేని అనుకుంటున్నావే, నేను కూడా ఒకప్పుడు జయించలేకపోయాను. నీవు పిరికివాడుగా, పిరికిదానవుగా ఉన్నావు అనుకుంటున్నావే, నేను కూడా ఒకప్పుడు పిరికితనముతోనే ఉన్నాను అని వాటిని బట్టి మనం అతిశయిస్తూ, అటువంటి సందర్భంలో దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను గురించి వారికి వివరించే ప్రయత్నం చేయడమే అతిశయం. మనకు కలిగిన ఆ సంతోషాన్ని, మనం పొందుకున్నటువంటి విడుదలను, మనం పొందుకున్నటువంటి స్వేచ్ఛను, మనం పొందుకున్నటువంటి రక్షణను, మనం పొందుకున్నటువంటి పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మనలోనే దాచుకోక ఇతరులకు దాన్ని వ్యక్తపరుస్తూ ఉండడమే అతిశయం. ఈ అతిశయం ఎలా వచ్చిందంటే బలహీనతలో నుండి వచ్చింది. ఈ సంతోషం ఎలా వచ్చిందంటే బలహీనతలో నుండి వచ్చింది. అందరికీ అది బలహీనతగా కనిపిస్తూ ఉంటుంది, కానీ ఆ పొందుకున్న వ్యక్తికి, ఆంతర్య పురుషునికి లోపల జరిగేటువంటి ప్రక్రియ సంతోషాన్ని, అతిశయాన్ని కలిగిస్తుంది. అది పరిశుద్ధాత్మ యొక్క క్రియ. కనుక నేటి దినాన ఈ వాక్యం మీతోనూ మనందరితో ప్రభువు స్పష్టంగా సెలవిస్తుంది, బలహీనతలో కుమిలిపోక, కృంగిపోక, ఆ బలహీనతలో నుండి నిన్ను విడిపించగలిగినటువంటి నా వైపు నేను చూసినట్లయితే నీకు వాటి యందు సంతోషాన్ని కలిగిస్తాను మరియు అతిశయాన్ని ఇస్తాను. కనుక ఆయన వైపు చూద్దాం. మన బలహీనతలో నుండి దాటించగలిగిన, మన శక్తిహీనతలో నుండి విడిపించే శక్తిని దయచేయు ప్రభువు వైపు చూస్తూ సంతోషంతో, అతిశయంతో బలహీనతలను, సాతాను తంత్రాలను జయిస్తూ ముందుకు సాగుదముగాక, దైవ ఆశీర్వాదంలో పొందుకుందముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి మన హృదయంలో నీరు కట్టి ఫలింపచేయం గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తల వంచి కళ్ళను మూసటైతే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షం కలిగింది నా ప్రభు, నేటి దినాన బలహీనతలో ఉన్న వారి నిమిత్తం ఆ బలహీనతను బట్టి నిలిచిపోక, సడలిపోక, వెనుకడుగు వేయక, వెనుతిరుగక, వాటిని బట్టి సంతోషించి అతిశయించే విధంగా మీరు పలికినటువంటి శ్రేష్టమైనటువంటి ముత్యమును బట్టి, వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. ఈ మాటలు సాతాను ఏమాత్రం వారి హృదయం నుంచి దొంగిలించకుండా కృప దయచేయండి. నీ యందు అతిశయించినట్లుగా, నీ యందు సంతోషించినట్లుగా వారికి పరిశుద్ధాత్మ శక్తిని దయచేయండి. కృపను మెండుగా వారికి దయచేయండి. నీ శక్తిని పరిపూర్ణంగా వారికి అనుగ్రహించి వారి పడి ఉన్నటువంటి, కృంగి ఉన్నటువంటి స్థితిలో నుండి పైకి లేవనెత్తి, దాటలేని, జయించలేని, వెళ్ళలేని, ఎక్కలేనటువంటి వాటన్నిటిని మరి దాటించి జయించినట్లుగా, ఎక్కునట్లుగా మీరు వర్ధిల్లింపచేసి ఆశీర్వదించమని, అక్కడ రాజ్యం సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.